అందరికీ నమస్కారం. ఇవాల్టి మన అతిథులు జ్యోతిష్య నిపుణురాలు మరియు కవిత్రి శ్రీ సిరిపురపు అన్నపూర్ణ గారితో జ్యోతిష్యం మరియు గ్రహాల ప్రభావం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అన్నపూర్ణ గారు. నమస్కారం అండి. జ్యోతిష్యం అంటే ఏంటి, ఎందుకు తెలుసుకోవాలి? జ్యోతిష్యము అనేది మానవ మనుగడకి, వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడి భవిష్యత్తుని నిర్ణయించుకోవడానికి సహకరించే ఒక విజ్ఞానం. దీనిని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఇది ఏంటంటే, జ్యోతిష్యం అనేది ఒక ఖగోళ శాస్త్రము, గణిత శాస్త్రము కలగలిపిన ఒక విజ్ఞానం. దీన్ని చాలామంది అదొక సెంటిమెంట్గా నమ్మకాలుగా కలిపి విపరీత ధోరణిలో అర్థం చేసుకుంటూ, విపరీత ధోరణిలో మాట్లాడుతూ దాన్ని భయపెట్టి బెదిరించి ఏదో ఆదాయం సంపాదించాలన్న విధానంలో కొంతమంది దురాశ పనులు చేస్తున్న తప్పుడు ప్రచారం వల్ల దీనికి చెడ్డ పేరు వస్తుంది. యాక్చువల్గా జ్యోతిష శాస్త్రం అనేది చాలా ఉత్తమమైన విషయం. భవిష్యత్తు వాళ్ళ జీవితం ఏంటి అనేది వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళు సరైన మార్గాన్ని ఎంచుకుని సరైన మార్గంలో ముందుకు సాగగలుగుతారు. అందుకని వాళ్ళకి ఏ గ్రహాలు అనుకూలిస్తాయి, ఆ గ్రహాల వల్ల వాళ్ళకి ఉపయోగం ఏంటి అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే, ప్రతి గ్రహము మానవుడి మీద ఎంతవరకు ప్రభావం చూస్తుందంటే, భూమి మీద ముఖ్యంగా 9 గ్రహాల ప్రభావం ఉంది. ఆ 9 గ్రహాల ప్రభావం ఈ భూమి మీద ఉన్న అన్ని జీవుల మీద ప్రసరిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది మీద కొన్ని గ్రహాల ప్రభావం అధికంగా, కొన్ని తక్కువగా ఉంటూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే, భూమి తిరగటంలో ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ భూమి తిరగటానికి ఈ గ్రహాలు తిరగటము, ఈ తిరిగేటప్పుడు జరిగే పరిణామ క్రమము, యాంగిల్స్ అంటే కోణాల వల్ల మన మీద ఉండే ప్రభావంలో తేడా ఉంటుంది మనకి. అయితే మనం దాంట్లో ప్రతి గ్రహం వల్ల మనకి మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ప్రతి మనిషిలో మంచి చెడు ఏమున్నట్టే గ్రహాల ప్రభావంలో కూడా మంచి చెడు ఉంటాయి. మనం దాంట్లో ఉన్న మంచిని ఉపయోగించుకోగలిగితే ఏ గ్రహం వల్ల మనకి చెడు జరగదు. అయితే మనకు అంత తెలియకపోవడం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం అన్నమాట. గ్రహాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఉదాహరణకి సూర్యగ్రహ ప్రభావంలో పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళే ఎంతో తేజస్సుతో, శక్తివంతంగా, ధైర్యవంతులుగా, సాహసవంతులుగా ఉంటారు. వాళ్ళ కార్యాచరణ కూడా చాలా నిబద్ధతతో, క్రమశిక్షణతో ఉంటుంది. అలాగే చంద్రుడికి సంబంధించి మనిషి మీదే కాదు, మనిషి మనసు మీద కూడా చంద్రుడి ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు చంద్రుడు పౌర్ణమి వచ్చింది, సముద్రము అలలు ఉవ్వెత్తున లేస్తాయి. అలాగే మనిషిలో కూడా మనోభావాల్లో తేడా వస్తూ ఉంటుంది. మనిషిలోని శరీరంలో రక్తం మీద, జలం మీద చంద్రుడి ప్రభావం అధికంగా ఉంటుంది. అందువల్ల మనం తెలుసుకునేప్పుడు వాటి యొక్క ప్రభావాన్ని మనం తెలుసుకోగలిగితే వాటిని ఎలా మనం ఉపయోగించుకోగలం అనేది గ్రహించగలుగుతాం. దాన్ని సరిగా వాడుకోగలుగుతాం. అదనమాట. ఓకే, గ్రహాల ప్రభావం మానవుల మీద నిజంగా ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. ఒక్కో గ్రహ ప్రభావం మానవుడి శరీరం మీద ఒక్కోలాగా ఉంటుంది. ఇప్పుడే చెప్పాను కదా, చంద్రుడు ప్రభావం ఎలా ఉంటుందో మానవ శరీరం మీద, అలా రక్తం మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే కుజుడు ఉన్నాడు. కుజుడు ఏంటి, రక్తంలో ఉన్న కణాల మీద ప్రభావం చూపిస్తాడు, మన ఆవేశం మీద ప్రభావం చూపిస్తాడు, మన తెలివితేటల మీద, సాహసం మీద ప్రభావం చూపిస్తాడు. ఈయన్ని భూమిపుత్రుడు అంటారు కుజుడిని. ఇతను భూమికి కారకుడు. మానవుడి జీవితంలో కుజుడు సవ్యంగా ఉన్నప్పుడు వాళ్ళు భూమిని కలిగి ఉంటారు. అలాగే భూమికి సంబంధించిన వ్యవహారాల్లో సమర్థులై ఉంటారు. వాళ్ళు సాహసవంతులుగా, ధైర్యవంతులుగా ఉంటారు. ముఖ్యంగా సైన్యంలో, పోలీస్ శాఖలో, మళ్ళీ ఇలాగే ఫైర్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరూ దాదాపు కుజుడి బలంలో పుట్టిన వాళ్ళు అన్నమాట. అలాగే వ్యాపారంలో అగ్రగణ్యులుగా ఉండేవాళ్ళు, రాజకీయాల్లో ఉన్నతులుగా ఉండేవాళ్ళు కూడా కుజుడికి సంబంధించే ఉంటారు. కుజుడు బుధుడు కలిసిన వాళ్ళు ఎక్కువ మేధావులు, సమర్థులైన పరిపాలకులుగా కూడా ఉంటూ ఉంటారు. ఓకే, శనీశ్వరుడు, రాహువు, కేతువులను చూసి ప్రజలు ఎందుకు భయపడతారు?
చాలా మందికి శనేశ్వరుడు అన్న రాహుకేతువులన్న చాలా చాలా భయం ఉంటుంది. వాళ్ళు మన ఏదో బాధలు పెడతారు, కష్టాలు పెడతారు అనుకుంటారు. యాక్చువల్‌గా రాహు, కేతువు మానవుడి శరీరంలో వెన్నుపాములో మొదటి భాగంలో కేతువు ఉంటాడు మూలాధారంలో. చివరి భాగంలో రాహు ఉంటాడు. ఆ వెన్నుపాము మొదలు చివర ఉన్న ఇది మూలాధారంలో చుట్టుకున్న పాము రూపంలో ఉన్న ఒక శక్తినే మనం రాహుకేతువులుగా చెప్పుకుంటూ వస్తున్నాం. వెన్నుపాము ద్వారా వాళ్ళు యోగ శక్తిని ప్రసారం చేస్తూ ఉంటారు. దానివల్ల ఆ యోగ శక్తి సక్రమ మార్గంలో పనిచేసినప్పుడు వాళ్ళు బలంగా ఉన్నట్టు. సక్రమ మార్గంలో పనిచేయటం లేదు అంటే రాహుకేతువులు సరిగ్గా లేనట్టు అనమాట. అలాగే శనేశ్వరుడు శిక్షిస్తాడనే భయం ఉంది. శనేశ్వరుడు ఎప్పుడు శిక్షిస్తాడు? మనం తప్పు చేసినప్పుడు శిక్షిస్తాడు. కానీ క్రమశిక్షణలో మనిషిని సరైన మార్గంలో పెట్టడానికి శనేశ్వరుడి యొక్క ప్రభావం అవసరం. అలాగే శనేశ్వరుడు ఆయుష్ ఇవ్వటానికి, మనిషి తను కష్టపడి పని చేయగలగడానికి ఉపయోగపడతాడు. శనేశ్వరుడు బలంగా ఉన్నవాళ్ళు చాలామంది చక్కగా కష్టపడి పని చేయగలుగుతారు. అలాగే ఆ శనేశ్వరుడు సరిగ్గా లేని వాళ్ళు మోకాళ్ళ నొప్పులు, బద్ధకము, నిద్రావస్థగా ఉంటూ ఉంటారు. అలాగే శనేశ్వరుడు ఉన్నతంగా ఉన్నవాళ్ళు గొప్ప గొప్ప బొగ్గు గనులు, ఈ ఇలాంటి యాంత్రికమైన యంత్రాలకు సంబంధించిన, మిషనరీకి సంబంధించిన, ఇనుముకి సంబంధించిన గనులు, ఇలాంటి వాటన్నిటికి యజమానులుగా ఉంటారు. వాళ్ళు నల్లని కారు కలిగి ఉంటారు. అలాగే యూనియన్ లీడర్స్గా ఉంటారు. అదనమాట. శనేశ్వరుడు చెడ్డవాడు కాదు. అతన్ని సరిగ్గా తెలుసుకోగలిగితే ఆయన ఉన్నతుడుగా ఉంచుతాడు, భాగ్యవంతులుగా ఉంచుతాడు, గౌరవం. శనేశ్వరుడు చాలా ప్రేమమయమైన స్వభావం కలవాడు. కానీ ఉగ్రం వచ్చినా అంత కఠినంగానూ ఉంటాడు మన దోవలో పెడతానికి. సరైన మార్గంలో పెట్టే గ్రహాల్లో శనేశ్వరుడు ఒకడనమాట. ధర్మాధికారి అంటారు ఈయన్ని. మరి గ్రహాల ప్రభావం తగ్గటానికి దానాలు, హోమాలు అవసరమా? ఎంతవరకు ఉంది? కొంతమంది బాగా ఇబ్బంది ఉన్నవాళ్ళు, పాపకర్మలు చేసిన వాళ్ళు దానాలు, హోమాలు చేయవలసిన అవసరం ఉన్నది అనేది కొంతవరకు నిజం. కాకపోతే పూర్తి స్థాయిలో కాదు. ఎంతవరకు అంటే బాగా తీవ్రమైన భయంతో ఉన్న వాళ్ళకి ఈ దానాలు, హోమాలు ద్వారా వాళ్ళలో ఉన్న ఆ ప్రభావాన్ని మేము తగ్గించేందుకు ప్రయత్నిస్తాం. యాక్చువల్‌గా ఆ గ్రహాలు ప్రభావం చూపిస్తున్నాయంటే అర్థం ఏంటంటే వాళ్ళ శరీరం మీద ఆ గ్రహాలు ఉన్నాయి అని అర్థం. ఆ గ్రహ కిరణాలు వాళ్ళ మీద ప్రసారం చేస్తున్నాయి అని అర్థం. కాబట్టి ఆ గ్రహాలకు సంబంధించిన దానాలు, హోమాలు, జపాలు కన్నా మనం ఏం చేయాలంటే వాటిని శాంతపరిచేందుకు ఆ గ్రహాలకి అధిపతులుగా మనం భావిస్తున్న దేవతల్ని ఉపాసించడం వల్ల ఆ గ్రహ ప్రభావాల్ని, అంటే ఆ గ్రహాల శక్తిని తగ్గించవచ్చు. ముఖ్యంగా యోగ సాధన చేసే వాళ్ళకి గురించి చెప్తున్నాను. యోగ సాధన చేసేవాళ్ళు గ్రహాల ప్రభావానికి గురికారు. కారణం ఏంటంటే వాళ్ళు క్రమశిక్షణ కలిగిన యోగశక్తి కలిగి ఉంటారు. మానవ శరీరంలో యోగ బలం వల్ల శక్తి పొందిన వారు గ్రహాల ప్రభావానికి లోను కారు. ఎందుకంటే గ్రహ ప్రభావాల కన్నా మానవుడి ఆత్మ యొక్క బలం అత్యున్నతమైనది. మానవుడి ఆత్మబలం ఉన్నతంగా ఉన్నప్పుడు గ్రహాల ప్రభావం ఉండదు. మానవుడి ఆత్మబలం ఎప్పుడు తగ్గుతుంది అంటే మానవుడు తప్పులు చేసినప్పుడు, నేరాలు చేసినప్పుడు వాడి మనసు కుంగిపోతుంది, వాడి ఆత్మ బలహీనపడుతుంది. అప్పుడు వాడికి శరీరం క్రమంగా క్షీణిస్తుంది. దానివల్ల అనారోగ్యాలు పాలవుతారు. తర్వాత తెలియకుండానే వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, పొరపాట్లు జరుగుతుంటాయి. దానివల్ల అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి, ఇలాంటి అనవసరమైన సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి మానవుడి ఆత్మని మనం ఉన్నతంగా ఉంచుకోగలిగితే, ఆత్మ బలంగా ఉంటే గ్రహాల ప్రభావం వాళ్ళ మీద తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు దృఢ సంకల్పంతో ఉన్నాం అనుకోండి, మిగిలినవేవి మనని ఆటంకాలు కలిగించాలని చూసినా చేయలేవు. అలాగే ఆత్మబలం గలవాలని గ్రహాలు ఏమీ చేయలేవు. వాటి ప్రభావం ఉన్నా వీళ్ళని తాకలేదు. కాబట్టి ముఖ్యంగా మనుషులు యోగశక్తితో ఆత్మబలాన్ని పెంచుకోవాలి యోగ సాధనతోటి. లేదా వాళ్ళు ధ్యానం లేదా దైవ ధ్యానం వల్ల, వాళ్ళ ఇష్టదేవతను ప్రార్థించడం వల్ల గ్రహాల దోషాల నుంచి విముక్తి పొందేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అది కూడా చేయలేని వాళ్ళు దానాలు, హోమాలు ఇతరులతో చేయించడం వల్ల కొంతవరకు ఉపశమనం పొందుతారు. అదండి.
గ్రహాల దోష ప్రభావాన్ని మార్చుకోవాలంటే ఏం చేయాలి? గ్రహాల దోష ప్రభావాన్ని ఇప్పుడు చెప్పా కదండి. గ్రహాల దోష ప్రభావం పోవాలి అంటే ముఖ్యంగా ఇష్టదేవతని ధ్యానించడం, లేదా ఆ ఉపాసనా దేవతలు. ఉదాహరణకి కేతు ఉన్నాడు. కేతు గ్రహానికి అధిదేవత గణేశుడు. గణేశుడిని ఉపాసించడం ద్వారా కేతు యొక్క చెడు ప్రభావాన్ని తగ్గించుకుంటాం. అలాగే రాహు అనుకోండి. రాహుగ్రహాన్ని యొక్క తీవ్రతను మనం తగ్గించడానికి, చెడు తీవ్రతను తగ్గించడానికి దుర్గాదేవిని ఉపాసిస్తాం. దాని ద్వారా ఆ గ్రహం యొక్క అధిదేవతను ఉపాసించడం ద్వారా మనం కొంత వాటిని ఉపశమింపజేస్తున్నాం, శాంతింపజేస్తున్నాం. అదనమాట. మనం ఎప్పుడైనా సరే ఒకటి తెలుసుకోవాలండి. గ్రహాలలో మంచి చెడు ఉంటుంది. వాటిలోని పాజిటివ్ లక్షణాలని మనం ఉపయోగించుకోగలిగితే గ్రహాలు ఏమీ చేయలేవు. అంటే అవి మనకు అనుకూలంగా ఉపయోగపడతాయని నేను చెప్తున్నాను. అంటే ఆ గ్రహాల్లో ఉన్న మంచి ఇప్పుడు సపోజ్ రాహు ఉన్నాడు. రాహుని చూసి చాలామంది భయపడతారు. కానీ పట్టుదల కావాలంటే రాహుకు ఉన్నంత పట్టుదల ఎవరికి ఉండదు. రాహు ఉన్నప్పుడు చాలా పట్టుదల కలిగి ఉంటాం. రాహువుకి బుధుడు చేరినప్పుడు ఏమవుతుంది? బుధగ్రహం తెలివికి గుర్తు, రాహువు పట్టుదలకు గుర్తు. ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు పట్టుదలతో, తెలివితో మనం కార్యాచరణ చేయగలుగుతాం. అలాంటి తెలివితే మనం అలా వాటిని ఆ గ్రహాలను అలా ఉపయోగించుకోగలిగినప్పుడు మనకి అవి సహాయం చేస్తాయి. అలాగే గ్రహాలు సరిగ్గా మనం ఉపయోగించుకోలేనప్పుడు వాటి నెగిటివ్ ఫోర్స్ మన మీద పడుతుంది, మనం నష్టపోతూ ఉంటాం. ప్రతి గ్రహం నుంచి కూడా మనం సరైన వాటికున్న సరైన లక్షణాలు, పాజిటివ్ లక్షణాలని మనం వాడుకోవాలి. వాడుకోగలిగినప్పుడు ఉన్నతమైన స్థితికి మనం చేరగలుగుతాం. ధన్యవాదాలు అన్నపూర్ణ గారు. జ్యోతిష్యం మీద ఎన్నో అనుమానాలు ఉన్న మాలాంటి యువతకు ఎంతో విలువైన సమాచారం ఇచ్చారు. మీకు మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. మీ అందరికీ నమస్కారం.